ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు. తొక్కరానికి గ్యారెంటీ ఇస్తావా? పొగడ్తకు పొంగటం, విమర్శకు కృంగటం రెండూ తప్పే. పొగిడారా, అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా, నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి, సమాజం అన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజము నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ. వాడు నీలో అధిక సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు.